అన్ని మండలాల అధ్యక్షుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సత్తుపల్లి జడల వెంకటేశ్వర్లు గారిని వేదిక మీద టైం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యం మీద, పార్టీ అభివృద్ధి మీద, పార్టీ ఐక్యత మీద, మన ముందున్నటువంటి కర్తవ్యం మీద మాట్లాడితే బాగుంటుంది అనేది. ఒకరు మాట్లాడింది మరొకరు రిపీట్ చేయకుండా మీకేమన్నా అనుభవాలు ఉంటే వీరందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చేవి 1-2 సంఘటనలు చెప్పండి. మొత్తం 10 సంవత్సరాల ఉద్యమాన్ని, 15 సంవత్సరాల ఉద్యమాన్ని అంతా ఇప్పుడు చెప్పాలంటే ఒక్కళ్ళకే టైం సరిపోదు, గంటన్నర. కాబట్టి మీరు మినిమంగా 2 నుంచి 3 నిమిషాల మధ్యలో మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది నేను కోరుకుంటూ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అజయ్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారికి, చంద్రావతి గారికి, సీనియర్ నాయకులు సండ్ర వెంకట వీరయ్య గారికి, ఇతర నాయకులందరికీ, మన ఇన్ఛార్జ్ మా సహచార ఉద్యమ నాయకుడు తక్కెళ్లపల్లి రవీంద్ర గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ, ఒక ఆయనకు భార్య కలెక్షన్, ఒక ఆయనకు కొడుకు కలెక్షన్, ఇంకొక ఆయనకు ఎవరి కలెక్షన్ మీరే చెప్పాలి. పాలేరు అల్లుడేనా? ఒక ఆయనకు అల్లుడు. 1+1 ఆఫర్ అన్న ఈ జిల్లాకు పిలిస్తే. దయచేసి ఇవన్నీ చర్చకు పెట్టండి. గంగిగోవు లాంటి మా కందాల ఉపేందర్ రెడ్డి అన్నం చూస్తే చదవనకు చూసినా కానీ అన్న ఉపేందర్ రెడ్డిని చూసిన తర్వాత నాకు అర్థమైంది అని ఆయన. కాబట్టి గంగిగోవు లాంటి ఉపేందర్ రెడ్డిని కాదని ఆయన ఏదో మాయమాటలు చెప్పంగానే పాలేదు. అయితే ఈ మధ్య 63.6% ఉపేందర్ రెడ్డి గారికి ఉన్నదని చెప్పారు. ఆయన రాగానే ఏం చేసిండు, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనకంటే ముందు వాళ్ళకు వస్తుంది కదా. రాగానే ఏం చేసిండు, ఎవరి మీద కేసులు పెడదాం, వాళ్ళకు ఒక్కటే కాసుల మీద కేసుల మీదనే మోజున్నది. వ్యక్తిగతంగానేమో కాసులు సంపాదించుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదను కేసులు పెట్టాలి. అంతేనా జరుగుతున్నది? ఏం చేసిండు, వచ్చుడే పాపం బాజమైన వీరన్న, ఎక్కడో వీరన్న పాపం ప్రజల్లో పలుకుబడి ఉన్నది. వీరన్నటువంటి వాళ్ళని లొంగ తీసుకుంటే ఏదో నాకేమో 4 ఓట్లు వస్తాయేమో అనుకున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే వాళ్ళు ఈ ఉడుతుపులకు ఒక్కసారి కూడా భయపడతాడా? కాబట్టి ఈ ఉడత ఊపులకు, తొండ నిక్కులకు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు అన్నటువంటి వాళ్ళని ముందు పెట్టుకుందాం. సండ్ర వెంకట వీరయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ముందు పెట్టుకొని అద్భుతంగా ఒక ఉమ్మడి కుటుంబం మాదిరిగా మనం పనిచేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ బలోపేతం చేయడం ద్వారా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఖమ్మం జిల్లాను అద్భుతమైన ప్రగతి పదంలో తీసుకొని పోదామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. భద్రయ్య గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చారా? గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఆయనకు విపరీతమైన పోలీసు దెబ్బలు తిన్నాం. ఇప్పుడు వక్తలందరూ కూడా టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు మన ఉద్యమకారుడు, మధిర అసెంబ్లీకి కంటెస్టెడ్ క్యాండిడేట్ ఫస్ట్ టర్మ్ బొమ్మెర రామ్మూర్తి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. గట్టిగా ఉద్యమం. ఇప్పుడే కేసీఆర్ గారి రివ్యూ చూసాం మనం. ఒంట్లో ఉన్న రోమలన్నీ నిక్కబొడిసినాయి అక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవాలి. అందుకే ఇవాళ దీని పేరే దీక్ష దివస్. దీక్షను పూనిన రోజు, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక పవిత్రమైన రోజు ఇది. కాబట్టి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ గారు తాతా మధుసూదన్ గారు, పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అన్నగారు జిల్లా ఇన్ఛార్జి గారు, తెలంగాణ ఉద్యమ సహచరుడు పెద్దలు కందాల ఉపేందర్ రెడ్డి గారు, మిత్రులు లింగాల కమలరాజు గారు, రాకేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. మా అక్క చంద్రబాబు గారు, అలాగే డిసిసిబి
మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణయ్య గారు, మా ఉద్యమకారులు, వచ్చిన అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాజకీయాలు మాట్లాడను. నా బతుకంతా పోరాటమే. కేసీఆర్ గారు 1969 ఉద్యమాన్ని చూశాడు. తెలంగాణ ఉద్యమం ఎలా నీరుగార్చబడ్డది ఆలోచించాడు. ఎలా అప్పుడు ఉన్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఉద్యమాన్ని 1969 ఉద్యమాన్ని ఎలా నీరుగార్చి, ఎలా పదవుల ఆశ పెట్టి లొంగ తీర్చారు చూశాడు. ఆ పాఠాలని నేర్చుకున్నాడు. అక్కడి నుండి గుణపాఠాలు కూడా తీసుకున్నాడు. తీసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తేనే తప్ప మన నీళ్లు మనకు రావు, మన నిధులు మనకు రావు, మన ఉద్యోగాలు మనకు రావు అని తెలుసుకొని తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గమని పోరాటానికి అంకురార్పణ ఇచ్చారు. ఆ అంకురార్పణకు 2001 వేదిక అయింది. ఆ 2001 ఏప్రిల్ 27న ఏర్పడదే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ టిఆర్ఎస్ పార్టీకి నిజంగా ప్రారంభానికి కూడా మాలాంటి వాళ్ళ సహకారం, పనులు మమ్మల్ని కూడా తీసుకున్నందుకు కేసీఆర్ గారికి ఈ సందర్భంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఉద్యమకారులుగా ఎన్నో కష్టాలు, నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుతూ అప్పుడు మొదలైంది. ఒక్కొక్కరు అన్ని వర్గాల ప్రజలంతా ఏకమవుతూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే తప్ప మన బతుకులు మారుతాయి. ఈ దేశంలో ఎవరు లేరు ఆ ఉద్యమ నాయకుడే మన నేత కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి బాటలో మనమందరం కూడా నిజంగా ఈరోజు ఆయన నీడలో మనం అందరం ఉంటున్నాం. ఆయన బాటలో నడుస్తున్న సమయంలో నేను కూడా 2001 నుండి కేసీఆర్ గారి ఇంట్లోనే ఉన్నవాడిని. దాదాపు ఇక్కడ ఉన్న పెద్దలకు చాలా మందికి తెలుసు. ఆయన ఇంట్లోనే దాదాపు 2009 వరకు ఉన్నాను. ఆయనతోటే కరీంనగర్లో బయలుదేరి వస్తుంటే అలుగునూరు దగ్గర నన్ను కూడా అరెస్ట్ చేశారు. పెట్రోల్ పోసుకున్నాం. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు, ఆయన గాంధీ మార్గంలో ఆమరణ దీక్షకు పోతున్నాడు, మీకేం వచ్చింది, ఆయన తెలంగాణ కోసం పోరాడుతున్నారు, అరెస్ట్ చేయొద్దని అడ్డుకున్నాం. కానీ అక్కడ అప్పుడున్న పోలీసులు, సమైక్యవాద గుండాలు కేసీఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియదు, ఏడికి తీసుకుపోతున్నారో తెలియదు, ఎక్కించారు వ్యానులు. మేము కూడా కేసీఆర్ గారిలోని కారులోని కూర్చున్నాం. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత చిన్నగా నాయన నరసింహారెడ్డి గారు అనే పెద్ద మనిషి ఆపి నన్ను దింపారు. ఇది ఖమ్మమే పోతున్నట్టున్నదిరా, నువ్వు ఖమ్మం వెళ్ళిపోవన్నారు. బయలుదేరినాం. 8 పోలీస్ స్టేషన్లు దింపారు. చివరికి నన్ను కూసుమంచి పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టారు. ఎప్పుడు కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్ పోయిన తర్వాత. నేను 3 రోజుల వరకు భోజనం పెట్టకున్నా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు నీ ఏం చేస్తారన్న బాధతోటే మేము ఉన్నాం. కేసీఆర్ గారు మళ్ళీ నిజంగా నేను తెలంగాణ వచ్చేంత వరకు దీక్షను విరమించనని కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సమైక్యవాదులు కొంత కలర్ పెట్టి ఏదో జ్యూస్ తాగిండని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ఇక్కడున్న పోలీసు ఎస్పీ అలాగే కలెక్టర్ దుర్మార్గమైన కుట్ర చేశారు. ఆ కుట్రలని పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారే ఒక ప్రకటన చేశారు. రగిలించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. తెలంగాణ స్ఫూర్తితోటే తెలంగాణ సాధించుకున్నాం అహింసా మార్గంలో. తెలంగాణ స్ఫూర్తితోటే ఇప్పుడే చూసాం 10 ఏళ్లలో వెనకబడ్డ నా తెలంగాణ అనే దాన్ని బ్రహ్మాండంగా ముందు వరుసలో ఉంచాం. ఈరోజు ఆ స్ఫూర్తిని కోల్పోయింది ఈ ప్రభుత్వం. ఆ రోజు మిత్రులు చెప్పారు, తెలంగాణ స్ఫూర్తి లేకపోయినా, తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా వ్యక్తులు తీసుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ అక్కడ నాయకుడికి స్ఫూర్తి ఉంది, ఇక్కడ నాయకుడికి స్ఫూర్తి లేదు. ఇప్పుడే చూసాం కరెంట్ 2 సార్లు పోయింది. చూసాం గురుకులాల్లో పాయిజనింగ్ జరిగి చాలామంది హాస్పిటల్లో చేరారు. చూస్తున్నాం మనం కొన్ని హాస్టల్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా స్ఫూర్తి పోయింది. ఇది నా తెలంగాణ. ఆ రోజు ఉద్యమంలో కనుక పరిశీలిస్తే ఇది ఉద్యమాన్ని మనం ఇంతకుముందు మాట్లాడినట్టు మిత్రులు మాట్లాడినట్టు ఒక సైడే చూశారు. రెండో వైపు ఇది మేధావుల ఆలోచన. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ అందరూ కూడా
నా తెలంగాణ రావాలి, నా తెలంగాణ వస్తే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, దీనికి నాయకుడిగా కేసీఆర్ గారు ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు పెట్టి ఉద్యమాన్ని చేయించారు. కానీ ఇది మేధావుల ఆలోచన. యూనివర్సిటీలు కదిలాయి. ఖమ్మంలో కూడా మా ఆర్జేసీ కళాశాల నుండి ప్రొఫెసర్స్ వైస్ ఛాన్సలర్ స్వయంగా లింగమూర్తి గారు ఖమ్మంకి వచ్చి బ్రహ్మాండంగా విద్యార్థులతోటి మరి ఉద్యమం వైపు తీసుకెళ్లారు. చాలా కూలంకుషంగా, అంటే తెలంగాణ వస్తే ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతాం, మన యొక్క ఆదాయం ఎక్కడుంది, మనకు జరుగుతున్నటువంటి న్యాయం ఎక్కడుంది అనేది చెప్పగలిగారు. కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఆ స్ఫూర్తితోటి మనం 10 ఏళ్లలో తెలంగాణ ముందు వరుసలో ఉంచాం. ఈరోజు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వ నాయకుడికి ఆ స్ఫూర్తి లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకి నష్టం జరగబోతుంది. మళ్ళీ వెనకబడుతున్నాం. ఐటీ పరిశ్రమను చూసాం. ఎంతోమంది ఐటీ గన్లందరూ కూడా తెలంగాణకి పిలిపించి ఇది నీ తెలంగాణ, మన తెలంగాణ అభివృద్ధి చేద్దామని చెప్పి కేటీఆర్ గారు ముందుకు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఖమ్మంలో ఐటీ. అలాంటి స్ఫూర్తిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ నాయకుడికే సరిగా స్ఫూర్తి లేకపోవటం. కాబట్టి దీక్షా దివస్ ద్వారా మళ్ళీ తెలంగాణ నినాదంతో మళ్ళీ ఆ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు సాధించుకున్న తెలంగాణ అలాగే బంగారు తెలంగాణగా మనం మాట్లాడాలంటే గంటకు పైగా మాట్లాడచ్చు. ఎన్ని అంశాలు ఆఖరికి శ్మశాన వాటికలు కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి మరి వాటిని కూడా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఒక చిన్న అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చేసినటువంటి మనిషి కేసీఆర్ గారు. ఆయనతో ఉన్న అనుబంధంతో చెప్తున్నాను. పిల్లలతో పిల్లవాడిలాగా ఉంటాడు. నడి వయసులో వాళ్ళతోటి అదేవిధంగా సంభాషిస్తాడు. 60 ఏళ్ళు పైనున్నోళ్ళతో కూడా ఎంత గొప్పగా వాళ్ళకి దగ్గర అవుతారు. కానీ ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి ప్రదాత. మీ అందరి ముందు మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే మేధావులందరూ కూడా ఎంతో ఆలోచించో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. కాబట్టి మళ్ళీ తెలంగాణ స్ఫూర్తి కోల్పోతున్నాం. విద్యుత్ శాఖ వాళ్ళందరూ అయితే నాకు ఇంకా గుర్తు, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదని చెప్పారు. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టేసి మాకు అవకాశం ఏంటి మేము చూపెడతామని చెప్పారు. ఎలా సరిపోతారు ఉద్యోగస్తులు అంటే మేము డబల్ డ్యూటీ చేస్తాం, వాళ్ళు ఉంటే ఏదో మోసం చేస్తారు. అక్కడికి కరెంట్ ఉండదని చెప్పిన వాళ్ళకి ఇవాళ బ్రహ్మాండంగా 24 అవర్స్ మనందరం చూస్తున్నాం, కరెంట్ సాధించాం. అది తెలంగాణ స్ఫూర్తి. అక్కడికి ఆ స్ఫూర్తి రగిలించడానికి మళ్ళీ పాత కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ రవీందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారికి, ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉద్యమకారులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఉద్యమాభినందనలు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు దీక్షా దివస్లో భాగంగా మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది, మరియు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆనాడు చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఖమ్మం జిల్లా నుంచి నాకు వచ్చింది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీ అందరికీ సుపరిచితమే. అయితే అప్పుడు ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నా కానీ సమయానుభవం ఉంది కాబట్టి నేను ఒక 2-3 విషయాలు మాత్రం పంచుకోదలుచుకున్నాను. వాస్తవంగా నేను చదువుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సడన్గా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, అంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యం అంత ఐడియా ఉన్నా కానీ అంత పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం మాత్రం నిజంగా జీవితంలో అదొక గొప్ప అనుభవం, ఎవరు కూడా మర్చిపోలేనిది. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లాలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఆ రోజు సిపిఐ పార్టీగా, ఈరోజు పార్టీ పేరు ఇక్కడ అప్రస్తుతం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ వేదికలో ఏ పార్టీలు తెలంగాణకి సపోర్ట్ చేశాయి, ఏ రాజకీయ నాయకులు వేరే పార్టీలలో ఉన్న తెలంగాణ మీద అభిమానం ఉన్నా కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, కొంతమంది డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోయినా కానీ ఇండైరెక్ట్ గా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, గత 10 ఏళ్లలో తెలంగాణ
వచ్చిన తర్వాత మనం ఏ రకంగా ఉన్నామనేది, ప్రస్తుత కాలం ఏ రకంగా ఉందనేది మనందరికీ తెలుసు. నేను ప్రతి విషయం మీకు చెప్పకపోయినా కానీ ఇప్పుడే జస్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఈరోజు దీక్షా దివస్ కాబట్టి మేమందరం కూడా అక్కడ పళ్ళు బ్రెడ్ పంచాలనుకున్నప్పుడు బెడ్ మీద నైట్ డెలివరీ అయిన ఆడపిల్ల కూడా అమ్మాయి అంటోంది మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని. సో ఈ మార్పు అనేది మళ్ళీ ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో మనం అందరం కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఏం జరిగినా కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో కానివ్వండి, లేకపోతే ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా కానివ్వండి, మనందరం కూడా సమన్వయ లోపం ఏదైతే ఉందో పార్టీలో అదంతా కూడా ఈరోజు మనం దాన్ని పక్కన పెట్టి సమన్వయ లోపం లేకుండా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ఇక్కడ జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఒక నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొని చక్కటి బాధ్యతను కమిటెడ్గా ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా అందజేస్తే ఖచ్చితంగా మన పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఇదే గులాబీ జెండా రెపరెపలాడుతుంది మన ఖమ్మం జిల్లాలో. కాబట్టి ఇది ఒక సూచనగా మీరు భావించాలని నేను కోరుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి. ఈరోజు ఉద్యమ కాలంలో చివరి రోజు అసెంబ్లీలో తెలంగాణ కోసం పాటుపడేటటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఆ రోజు చివరి అవకాశం దొరికింది తెలంగాణ వాదం గురించి వినిపించడానికి. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు వేదిక మీద వెంకట వీరయ్య గారు ఉన్నారు, బహుశా వారికి గుర్తుండాలి, కొద్దిమంది ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం వచ్చింది తెలంగాణ గురించి మాట్లాడడానికి. ఆన్ రికార్డ్గా ఈరోజు తెలంగాణ హిస్టరీలో ఈరోజు చంద్రావతి మాట్లాడింది అనేది ఒకటి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం వల్ల, దాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారి వల్ల. కాబట్టి అటువంటి అవకాశం వచ్చినందుకు నేను ఎప్పుడు కూడా మన ఖమ్మం జిల్లా బిడ్డగా నాకు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. కానీ మనందరం కూడా ఒక్క మారు ఆలోచన చేసుకోవాలి. ఇందాక రామూర్తి అన్న మాట్లాడినప్పుడు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఇప్పటికైనా కానీ మన ఖమ్మం జిల్లా ప్రజలు చక్కటి రాజకీయ నేపథ్యం ఉంది, లేకపోతే చైతన్యం ఉంది, ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా రాజకీయాల్లో ఒక మంచి స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు భవిష్యత్తు కాలంలో మరింత నిర్మాణాత్మకమైన ఉద్యమాన్ని నిలబెడదాము. ప్రజల కోసం, ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు ఉన్నారనే ధైర్యం ప్రతి ఒక్కరికి ఈ రోజు వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. గతం మనం చూసాం, ఇందాక ఏవి కూడా చూసాం, కానీ స్వీయ అనుభవంలో మరెన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ రోజు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు హరీష్ రావు గారు, మేము చాలా అంటే హరీష్ రావు గారు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి మేము చైర్లో ఉన్నాము. గవర్నర్ గారి స్పీచ్ జరుగుతున్నప్పుడు నా మీద నుంచే ఎగిరి దూకారు ఆయన, పేపర్లు చింపి గవర్నర్ మీద వేశారు. మీ అందరికీ కూడా బహుశా గుర్తుండాలి. ఆ తర్వాత నుండి ఎందరో ఉద్యమకారులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు, కుటుంబాలను పక్కన పెట్టారు, చాలా మంది విద్యార్థులు వాళ్ళ చదువుల్ని పక్కన పెట్టారు. కాబట్టి అటువంటి ఉద్యమకారులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం నిలబెట్టుకొని మరింత పట్టుదలతో మనందరం కూడా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ద్వేషాలకు తావివ్వకుండా అందరం కలిసికట్టుగా ఈక్వల్గా ఉన్నామనే భావన రాజకీయ నాయకులు ఇవ్వాలి, కార్యకర్తలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నుంచి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు పై స్థాయి వరకు కూడా మా యొక్క అభిలాషను మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా. ఎందుకంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా కార్యకర్తలు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి ఇలా వస్తారని మీరు అనుకోవద్దు. పార్టీ మీద ప్రేమ ఉంది కాబట్టి అందరం వస్తూ ఉన్నాము. ఈ ప్రేమని మరింత బలం పెట్టుకుంటారో లేకపోతే పోగొట్టుకుంటారో నాయకుల ఇష్టం. కానీ నేను మాత్రం ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మొదటగా జాయిన్ అయ్యాను టీఆర్ఎస్ పార్టీలో. ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. కానీ నాకు పట్టుమని ఒక 5గురు కూడా లేరు నా వెనకాల. ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యం ఉంది టీఆర్ఎస్ పార్టీకి. ఆ రోజు అక్కడ మండల్ ప్రెసిడెంట్గా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈ రోజు ఇసుకేస్తే రాలనంత వరకు జనం ఉన్నారు. కాబట్టి బలం పెరిగింది. కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. కానీ ఈరోజు మన యొక్క లక్ష్యం ఒకటే, లక్ష్య సాధన కోసం ఈ రోజు పెట్టినటువంటి ఈ దీక్షా దివస్ స్పిరిట్ ని అందరం కూడా తీసుకెళ్దాం. మన జిల్లాలో నలుమూలలా కూడా దీన్ని వ్యాప్తి చేసే విధంగా మన అందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ, ఆ రోజు సకల జనులు ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చారో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, ముసలి వాళ్ళు అందరూ కూడా వికలాంగులతో సహా అందరూ కూడా మనందరూ రాస్తాలోకలు చేశాం, జైలు భరో కార్యక్రమాలు చేశాము. అదే విధంగా ఈరోజు రోడ్ల మీద ఉండే వంట వార్పులు కూడా చేశాం. ఆ రోజులు మధుర స్మృతులు. మనకంటూ కూడా ఒక చరిత్రలో ఒక పేజీ ఉంది అంటే తెలంగాణ ఉద్యమం మాత్రమే. కాబట్టి దాన్ని ఈరోజు మనందరం కూడా కుటుంబం లాగా భావించి మరింత ముందుకు వెళ్ళాలని, ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు కూడా అధ్యక్షుల వారిని కొంచెం మన్నించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తాతా మధు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు,
ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారు, సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన నాయకులకు, కార్యకర్తలకు, మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఉద్యమకారులకు, అదేవిధంగా ప్రెస్ మరియు మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2 నిమిషాలు. ముఖ్యంగా ఈ రోజున ఈ దీక్షా దివస్ మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇది ఖచ్చితంగా ముందు తరాల వారు మనకు తెలంగాణ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు సాధించారు అనేది గుర్తు చేసేదానికి, ఎవరు కూడా మర్చిపోకుండా ఉండేదానికి మనము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దానిలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ముందు తరాలకు తెలిసే విధంగా, ఎప్పటికీ గుర్తుండే విధంగా తీసుకుపోవాలి. ఇక సరే, ఉద్యమం గురించి మా ఉద్యమకారులందరూ కూడా చాలామంది అన్నీ చెప్పినారు. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ల గురించి ఒక విషయం, ఫ్యూచర్ గురించి ఒక విషయం, 2 విషయాలు చెప్తా. నిజంగా మొన్న ఎలక్షన్లో జనానికి కూడా బహుశా ఎప్పటికీ అర్థం కాలేదు మనం ఎందుకు ఓడిచ్చిర్రో, మనం ఎందుకు ఓడిపోయినామో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు, జనానికి కూడా ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. ఫ్యూచర్ గురించి ఏంటంటే ఖచ్చితంగా మనం ఇంత ముందే ఎట్లా జనంలో ఉండి జనం కోసం పనిచేసినాము, మనకు ఎవరి మీద కోపం వద్దు, కక్ష అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఇంతకుముందు జనంలో ఎట్లుండి జనం కోసమే పనిచేసినాము, ఇప్పుడు కూడా అదేవిధంగా ఖచ్చితంగా జనం కోసమే పనిచేద్దాం, జనంలో ఉందాం. తప్పకుండా మనని వచ్చే రోజుల్లో జనం ఆశీర్వదిస్తారు. మీరు ఖచ్చితంగా అందరూ కార్యకర్తలకు, నాయకులకు ఒకటే మాట చెప్తున్నాం, ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం. ఖచ్చితంగా వచ్చే రోజులు మనయే. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరి మీద కోపము లేకుంటే ఇంకోటి పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. సరే, జనం ఎందుకు వేసిండ్రు, నేను చూసిన కాడికైతే ఇప్పటికి కూడా నిజంగా వాళ్ళకి అర్థం కాలేదు మనం ఎందుకు ఓడించిండ్రు. నిజమేనా? కాబట్టి మీరందరూ దయచేసి అవన్నీ మర్చిపోయి మనకు వాడు చేసిండు, వీడు చేసిండు, చేయలేదు, సరే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ మనం అనుకుంటే ఏం రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు జనంలో ఉండి జనం కోసం పనిచేద్దాం. ఎప్పటి మాదిరే, ఇంత ముందున్న మాదిరే ఖచ్చితంగా ఫ్యూచర్ మనదే. జనం మనల్ని తప్పకుండా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, మా మధు అప్పటికే 1 నిమిషం అంటున్నాడు. సరే, రాకేష్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఉద్యమకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నాగభూషణ్ బాబాయ్ గారికి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ, ఆ రోజున్న రాజకీయ పార్టీల విధానంలో ఎవరైతే ఉద్యమకారులుగా ఈరోజు వేదిక మీద ఉండి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొకసారి గ్రామాన్ని తీసుకుని వెళ్ళి ఈ 11 నెలల కాలంలో సాధించిన తెలంగాణ ఏం కోల్పోవటం జరిగిందో ప్రజలకు అర్థం కావటం జరిగింది. ఇవాళ మనకంటే ముందే బహుశా మరి రేపే అనుకుంటున్న పోలింగ్ డేట్, అంతేనా? 30వ తారీఖు, నవంబర్ 30. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సర కాలం కావస్తున్నది. ఇలా గ్రామాల్లో ప్రజలు ఇందాక తిరుమల గారు చెప్పినట్టుగా గతంలో మన పెళ్ళిళ్ళకు ఓడిపోయినాక పోతే మన దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు. ఇలా శుభ కార్యక్రమాలకు ఆడికి పోయినా ప్రజలు ఉరికొచ్చి మనకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అంటే మేము పొరపాటు జరిగింది, మీరు ధైర్యంగా తిరగండి అని చెప్పి ఇలా నాయకులకే కిందున్న ప్రజలు మనోధైర్యం కల్పించే పరిస్థితి కనపడుతుంది. నాయకులకు మనోధైర్యం తగ్గిపోయినా ఇవాళ ప్రజలు, కార్యకర్తలు మనోధైర్యం, మేము ఉన్నాము అండగా అని చెప్పి ఇవాళ ఏ కార్యక్రమం చేపట్టినా, మొన్న లగచర్ల ఘటన చెప్తే పెద్ద ఎత్తున ఖమ్మంలో ర్యాలీ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఇవాళ పార్టీ రైతాంగ విషయంలో కానీ, గిరిజనులకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్లో జరుగుతున్న వ్యవస్థ మీద కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి అన్ని వర్గాల సమస్యల్ని మరొకసారి తెర మీదకి తీసుకుని వచ్చి మన పార్టీ ఈరోజు ముందుకు పోతున్నది. అందుకని ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే భయపడే స్థితికి ఈరోజు ప్రజల యొక్క ఆ ప్రభుత్వం. రవీంద్రరావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు, చంద్రవతి గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న కూరాకుల నాగభూషయ్య గారు, మిత్రులు రాకేష్ రెడ్డి గారు, ఆర్జేసి కృష్ణ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు,
అలాగే సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న ఉద్యమకారులు రామ్మూర్తి గారు, వెంకటరమణ గారు, లోక్పతి సుబ్బారావు గారు, అందరి పేరు తీయలేను. కానీ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుగా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నవంబర్ 29, 2009 సంవత్సరం ఆ రోజు కేసీఆర్ గారు అనేక ప్రయత్నాల తర్వాత 9 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన తర్వాత అనేక సార్లు ఉప ఎన్నికలు, రకరకాల పోరాటాల ద్వారా తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోయే క్రమంలో ఆ రోజు ఆయన పార్టీని చీల్చాలని కుట్రలు చేసి, ముక్కలు చెక్కలు చేసి ఉన్న శాసనసభ్యులను కూడా ఆ రోజున పార్టీలు మార్పించి బలవంతం చేసి ఆ రోజు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా ఇతర సమైక్య పార్టీల నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మనుగడ సాధించనీయకుండా చేయాలని అనేక కుట్రలు చేశారు. అయినా సరే ఒకానొక సందర్భంలో ఆయన తీవ్ర మనోవేదనతోని ఈ పార్టీ ముందుకు నడవదేమో, నేను ఈ పార్టీని మూసేయాల్సి వస్తుందేమో అని చెప్పి విపరీతమైన క్షోభపడ్డ రోజు. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నడపడం ఒక నెల లేకపోతే ఒక సంవత్సరమో మనం ఊహించవచ్చు. కానీ అప్పటికే 9 సంవత్సరాలు ఉద్యమం నడిపిండు. ప్రతిసారి తెలంగాణ వస్తుంది అనుకున్న సమయం లేదా రావాలనుకున్న పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా సమైక్యవాదులు కుట్ర చేసి ఆయనని ఒక విఫల యత్నంగా చూపించాలని ప్రయత్నం చేసిన తరుణంలో ఇట్లయితే కాదు, ఇంకా నేను నిరాదీక్ష చేస్తే తప్పితే, నేను సాగు నోట్లో తలగా పెడితే తప్పితే, నేనంటూ నా జీవితానికి పరమార్థం తెలంగాణ రాష్ట్రం రావటమే కాబట్టి నేను దీక్ష చేస్తా అని చెప్పి ఆయన ఆ రోజు పూనుకున్నాడు. యాక్చువల్గా మన ఉద్యమానికి పురిటిగడ్డ లాంటి వరంగల్లో, కరీంనగర్ కానీ వరంగల్లో కానీ దీక్ష చేయమని ఆ రోజున తెలంగాణ వాదులందరూ కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడైతే తెలంగాణ వాదం ఎక్కువ ఉన్నది, తెలంగాణ వాదులు కానీ ఉద్యమకారులు కానీ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ వస్తుందని. అందుకని ఆయన వరంగల్ బయలుదేరి. కానీ ఆ రోజున్న సమైక్య పరిపాలకులు, ముఖ్యమంత్రులు లేదా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇదే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు అందరూ కలిసి ఆయనని వరంగల్లో దిగనీయొద్దు, వరంగల్లో అయితే పెద్ద ఎత్తున ఉద్యమం ఇంకా ఇదైతుంది, మన చేతిలోంచి బయటికి పోతుంది, శాంతి భద్రతలు మన కంట్రోల్లో ఉండవు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కనుక ఒకవేళ కనుక నిరాహార దీక్ష చేస్తే అని చెప్పి బలవంతాన ఆయన ఎక్కించుకొని అడుదిప్పి ఇడిదిప్పి ఖమ్మంకి తీసుకొని వచ్చారు. ఆ రోజున్న బిలీఫ్ ఏంటంటే, నమ్మకం ఏంటంటే ఈ ఖమ్మం జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ లేదని సమైక్యవాదులందరూ కూడా భావించారు. కానీ తప్పు. యాక్చువల్ తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డలైన ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు చూపించింది. కేసీఆర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తే ఆయన సెలైన్ ఎక్కించుకోవడానికి నిరాకరించారు, ఆయన వైద్యం తీసుకుంటానికి నిరాకరించారు. అయినా సరే ఏదో ఒక రకంగా చేసి ఆయనని, ఆయన దీక్షని విఫలం అని చెప్పి, విఫలం చేయడానికి అని చెప్పి ఆ రోజు గోబెల్స్ ప్రచారం చేశారు, అబద్ధాలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కింద దాకా కూడా కేసీఆర్ని ఒక ద్రోహిగా లేకపోతే ఒక మోసకారిగా చిత్రీకరించడానికి ఆ రోజు చేసిన కుట్రలో తాత్కాలికంగా కొంత మరి అలజడి రేగినా చివరికి కేసీఆర్ గారి యొక్క పట్టుదలతోని కేసీఆర్ గారిని ఆ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మమతా హాస్పిటల్కి తరలించాలని చెప్పి కూడా కుట్ర చేసి ఆ రోజున రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు. నాకు తెలుసు ఈ జిల్లాలో కేసీఆర్ గారిని సబ్ జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి పోయిన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించిన పార్టీలు రెండే ఆ రోజు, సిపిఐ పార్టీ, సిపిఐ ఎంఎల్ పార్టీ. కానీ ఆ రోజున
కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఈ దీక్ష విరమింపజేయడానికి దొంగతనంగానన్నా సరే ఏదైనా ఎక్కించాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక్కటే అన్నాడు. ఆ రోజు మా నాన్నగారితో కూడా మాట్లాడి చెప్పిండు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు, నేను కూడా ఒప్పుకుంటలేను, నేను ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటాను తప్పితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను ఇచ్చి కూడా కదిలించలేరు ఎవరని చెప్పి ఆయన గట్టిగా ఆ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. అయితే మీ అందరికి మరొక విషయం తెలియాలి, మొత్తం మంటలు అంటుకుంటున్నాయి తెలంగాణ మొత్తం కూడా. కేసీఆర్ నిరాహార దీక్ష యొక్క జ్వాలలు మంటలు అంటుకుంటున్న సందర్భం, ఇక జిల్లాల్లో ఉంచితే లాభం లేదు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా అన్నాడు, నన్ను తీసుకెళ్తే నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళని తప్పితే లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం నుంచి మాత్రం నేను బయట అడుగు పెట్టను అని అంటే తప్పని పరిస్థితుల్లో నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగింది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉండే, ఆయన చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గారు ఉండే, ఇక ఇక్కడ ఉన్న పాలకులందరూ మన లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోంచి బయటకు పోతుంది, శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి కూడా లేదు, మేము పరిపాలన కూడా చేయలేము, కాబట్టి దయచేసి మీరు తెలంగాణ అనౌన్స్ చేసి కేసీఆర్ని నిరాహార దీక్ష నుంచి మరి ఉపసంహరించండి అని చెప్పి తెలంగాణ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఆ రోజు నిమ్మరసం తాగి నిరాహార దీక్షని విరమించిండు. ఎందుకంటే ఈ దీక్షా దివస్ ఉన్న ప్రాముఖ్యత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ దీక్షా దివస్ 29 నవంబర్ దీక్షా దివస్కి అంకురార్పణ పడిందే ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాని టీఆర్ఎస్ పార్టీ లేదని లేదా తెలంగాణ వాదన లేదని చాలా ప్రయత్నం జరిగినా కూడా కేసీఆర్ గారికి గట్టి నమ్మకం ఉంది ఖమ్మం మీద, లేదా ఖమ్మం జిల్లా మరి ఉద్యమం మీద కానీ ఉన్న పిడికినంత మంది ఉద్యమకారుల మీద కానీ అంత నమ్మకం ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ చేసిన దీక్ష కానీ మిగతా జిల్లాలందరి వాళ్ళు నడుపుకుంటుండొచ్చు, కానీ దీక్షా దివస్ ఉన్న ప్రాముఖ్యత ఖమ్మానికి ఏంటి అనేది ఒకసారి మనం అందరం గుర్తెరిగి ఆ ఉద్యమ స్ఫూర్తితోని ఆ మహానాయకుడిని ఆ రోజు బతికించుకున్న పార్టీ లేదా ఖమ్మం జిల్లా కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీని మళ్ళీ బతికించుకోవాలి అంటే కేసీఆర్ అన్నట్టు ఉండాల్సిన ప్రాముఖ్యత ఖమ్మం జిల్లాకి ఫస్ట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆయన బ్రతుక్కి ఒక సార్థకత లభించింది ఉద్యమం ద్వారా లేదా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ ద్వారా. అందుకనే కేసీఆర్ గారు అంటాడు, నాకు ముఖ్యమంత్రి పదవి పెద్దది కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుడే, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగానే నాకు పెద్ద పదవి వచ్చింది అని చెప్పి. అయినా సరే ప్రజలు ఆశీర్వదించారు, 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తయారు చేసిండు. మళ్ళా కేవలం 1 సంవత్సరం తిరగకుండానే మరి రాష్ట్రాన్ని మనం సస్యశ్యామలంగా పచ్చగా చూసినామో, 24 గంటల కరెంటుతో చూసినామో, మరి సంక్షేమంతో చూసినాము, రైతన్నల ముఖాల్లో ఆనందం చూసినాము, రైతు బంధు లాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఎక్కడా ప్రపంచంలో లేని కార్యక్రమాలు చూసినాము. అవన్నీ కూడా దిగదుడుపైపోయి కేవలం ఉత్తుత్తి హామీలతోని 420 హామీలు లేదా 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సరం రోజుల్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ ప్రజలకి అర్థమైంది, మేము అత్యాశకు పోయి కేసీఆర్ గారిని ఓడించుకున్నాం, లేదా కేసీఆర్ గారి ఎమ్మెల్యేలను ఓడించుకున్నాం, కేసీఆర్ గారి అభ్యర్థులను ఓడించుకున్నామని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి దీక్షా దివస సందర్భంగా మనం ఏ కేసీఆర్ని మనం చూసినామో ఉద్యమ సమయంలో అదే కేసీఆర్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజల కోసం తెలంగాణలో మనం చూడబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిత్రులారా, కేసులు పెట్టారు. అందరికన్నా ఫస్ట్ కేసు పెట్టింది మా పగడాల నాగరాజు, మన పార్టీ అధ్యక్షుడు, మన టౌన్ పార్టీ అధ్యక్షుడు. పగడాల నాగరాజుకి 15 రోజులు బెయిల్ రానియలే, ఆయనతో ఊరుకోలే. ఆయన భార్యని శ్రీవిద్య కార్పొరేటర్ ఉంది, ఇక్కడే డయాస్ మీద ఉన్నది, ఆమెను కూడా కేసుల్లో పెట్టి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. దాని తర్వాత యూత్ నాయకుల్ని జైల్లో పెట్టారు, రిమాండ్ చేశారు. అనేక మన జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాల్లో మండల పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ కేసులు పెట్టి వాళ్ళు పార్టీని అణచాలని కానీ నాయకులను అణచాలని కానీ ప్రయత్నం చేశారు. మనం ఒకటే ఈ సంవత్సరం రోజుల్లో మనం చూసింది ఒకటే, నా కేసులు పెడతారు, తాత్కాలికంగా బాధ వస్తుంది, ఓర్చుకుందాం, తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. దీనికి మరింత 10 రెట్లు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే బాధ్యత కేటీఆర్ గారు తీసుకుంటాడని మొన్న చెప్పిండు, హరీష్ రావు గారు తీసుకుంటున్నారని మొన్న చెప్పిండు. నాయకులకి లేదా కార్యకర్తలు మనం చెప్పగలిగేది ఒకటే, కొద్దిగా ఓపిక ఉందాం, బాధ అయినా కూడా తట్టుకుందాం.
ఇందాక బిచ్చల తిరుమలరావు గారు చెప్పినట్టు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారొద్దని ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రతి గుండె చెప్తుంది ఈ గులాబీ జెండా ఎప్పటికి కూడా ఈ గుండెల మీదనే ఉంటుంది, ఉండాలి కూడా. ఇది పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు అనుభవించిన వాళ్ళు కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ అందరికీ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే మనం గులాబీ సైనికుడిగా ఉండటం. అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే పెద్ద పదవి, అదే పెద్ద గౌరవం అని చెప్పారు. వేరే ఏ పార్టీకి పొలిటికల్ పార్టీకి ఆ చరిత్ర లేదు. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఈ గులాబీ పార్టీది, కేసీఆర్ది కాదు. కాబట్టి ఆయన సైనికుడుగా మనం ఈ రోజున ఈ దీక్షా దివస్ రోజున సార్ యొక్క మరి త్యాగాన్ని, ఆయన చేసిన పోరాటాన్ని, ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి మనలో నిలుపుకొని రగుల్చుకొని రాబోయే రోజుల్లో ప్రజల కోసం అని చెప్పి పనిచేద్దాం. ప్రజల కష్టాల్లో ఉందాం. ప్రజల కోసమని ఎప్పుడు రోడ్ల మీదకి రావాల్సిన వద్దాం. కేసులైనా లేకపోతే అరెస్టులైనా దిగ్బంధాలైనా నిర్బంధాలైనా అది కేవలం వాళ్ళ కొన్ని రోజులే ఉంటాయి. దాని తర్వాత మంచి రోజులు వస్తాయి. చీకటి తర్వాత వెలుగెట్లయితే వస్తుందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చీకటి పరిపాలన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన రావడం తథ్యమని చెప్పి మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకి తెలియజేసుకుంటూ ఈ దీక్షా దివస్ సందర్భంగా మీ అందరికి కూడా హాజరైన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అజయ్ గారు.